మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇవాళ మంచిర్యాల బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేతనపల్లి రాళ్లదాడి ఘటనలో బాల్కసుమన్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మార్చి 3 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మొత్తం 4 నిందితులను జైలుకు తరలించారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లపైన సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇవాళ మంచిర్యాల బంద్కు బీఆర్ఎస్ పిలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. అరుణ్ కుమార్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అయితే చక్రి, ఏదైతే మంచిర్యాల జిల్లాలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి బంద్ అయితే సంపూర్ణ కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఉద్రిక్తుల మధ్య కూడా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేసింది. అయితే మంత్రి ప్రమాణ స్వీకారం కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్లు వేయడం కానీ అదేవిధంగా కూడా బీఆర్ఎస్ ప్రోత్సహించింది అనేటువంటి నెపంతో కూడా పలు సెక్షన్ల కింద కూడా బాల్కసుమన్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తో పాటు మరొక 20 మందిపై కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేసి ఇంకా ఈ నేపథ్యంలో ఒకరొక్కరిగా ఇటు చెన్నూరుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డితో పాటు అనిల్ అయినటువంటి మాజీ కౌన్సిలర్ అదేవిధంగా కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నిన్న అరెస్ట్ చేసి కూడా వైద్య పరీక్షల అనంతరం కూడా వాళ్ళందరినీ కూడా ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే తరలించారు పోలీసులు. ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏదైతే మంచిర్యాలకు సంబంధించి ఇలా బంధుల నేపథ్యంలో కూడా మంచిర్యాల బస్ డిపో కావచ్చు, చెన్నూరు బస్ స్టాండ్ వద్ద కూడా వారిగా కూడా పోలీసులు అయితే మోహరించారు. ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసుల అనుమతులు లేని కూడా బంధును అంటే ఏదైతే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే స్వచ్ఛందంగా బంధులో పాల్గొంటున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వ పాఠశాలలు మాత్రం బంధుల నుంచి మినహాయింపు అంటే బంధుకు ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నది పాఠశాలలు కొనసాగించాలంటూ కూడా డిఓ కూడా ఒక ప్రకటన వెలువరించారు. దీని నేపథ్యంలోనే ఇప్పటికైతే బంద్ అయితే ప్రశాంతంగానే కొనసాగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రజాస్వామ్యంలో కూడా ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పును తిరస్కరించవలసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడి బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేసి జైలుకు తరలించడం సరికాదు అంటున్నారు. ఇప్పటికే ఎవరైతే కొంత మంది ఉన్నారో కేసులు నమోదైనటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరూ ఇళ్లపై కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరికొందరిని కూడా అరెస్ట్ చేసి కూడా జైలుకు తరలించే అవకాశం ఉన్నది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా మా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉన్నది. చక్రి, అరుణ్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని ఏ ప్రాంతాల అదనపు బలగాలను మోహరించారు? అక్కడ పరిస్థితి ఏంటి అరుణ్ కుమార్? ముఖ్యంగా మందమారి మన చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఇటు మందమారి కావచ్చు, కేతనపల్లి అదేవిధంగా చెన్నూరుతో పాటు మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లోని ఏదైతే మంచిర్యాల బస్ స్టాండ్ వద్ద భారీగా కూడా పోలీసులు అయితే మోహరించారు. ముఖ్యంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే కూడా పోలీసులు ఆయన ఏదైతే భారీ ఏర్పాట్లు